బయలుదేరదామండి, అవతల చాలా పనులున్నాయి. ఆ. ఆ. వెళ్ళొస్తాం విశ్వ, తప్పకుండా రావాలి. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది బ్రో. రుద్రబాబు వచ్చాక కూడా మనకి పాజిటివ్ గా జరుగుతుందని అనుకోవడం మన పిచ్చి. ఈవినింగ్ ఫంక్షన్ లో చూసుకుందాం ఇష్క. వెళ్దామా? రండి. ఫోన్ చేయగానే వచ్చారు. అలాగే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. అందరూ చెప్పిందే మళ్ళీ నేనెందుకు చెప్తున్నాను అనుకోకండి. ఇప్పటి వరకు మా చెల్లి నన్ను అడిగింది ఏది నేను కాదనలేదు. ఈరోజు మీ ఆశీర్వాదం కావాలని అడిగింది. అందుకే మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తున్నాను. అతయ్య, వెళ్ళొస్తాను. అలాగే రుద్ర. అమ్మా నాన్న సుధా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా హిట్లర్ ఏమీ అనలేదా? దట్టు ఫంక్షన్ కి కమింగా? నేను ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది అనుకున్నాను. ఎలాంటి గొడవ జరగదని నాకు ముందే తెలుసు. ఎందుకంటే రుద్ర వెళ్ళాడు కదా, అలా సెట్ చేసేస్తాడంతే. కరెక్ట్ గా చెప్పా బాబాయ్. అన్నయ్య మజాకా. ప్రీతి, మీ ఆయన మై కోపీ ఆల్సో గో కదా, వాళ్ళ గురించి కూడా చెప్పు. ఆ, వాళ్ళు బిజినెస్ మాత్రమే మేనేజ్ చేయగలరు పిన్ని. బంధాల్ని కుటుంబాన్ని మేనేజ్ చేయటం రుద్ర అన్నయ్య దగ్గరే నేర్చుకోవాలి. అన్నయ్య, ఏంటన్నయ్య అలా అయిపోయావు? నా నిన్నదంతా నిజమేనా? అల్లప్పుడు పెద్దమ్మాయి దారిలో ఎదురైతేనే ఆ ఎట్లని నానా మాట్లాడి గొడవ చేసినాడు. అలాంటిది పెద్ద బాబుతో సహా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఏటి అనకుండా అతిథి మర్యాదలు చేశారు అంటే నా బుర్ర బ్లాక్ అయిపోయినది. ఏదైతేనే సాయంత్రం సీమంతం ఫంక్షన్ కి సుధా అమ్మ వస్తుంది, అంతే చాలు. వదిన అన్నట్టు సుధా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఇంటికి వచ్చేసిందంట కదా? అవును. బ్యాడ్ లక్. వాట్ బ్యాడ్ లక్ బేబీ? ఏం లేదు మమ్మీ, రుద్ర అన్నయ్య గంగావతిని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే రుద్ర అన్నయ్యకి సుధా అత్తయ్య కూతురికి పెళ్లి జరిపించేసి రెండు ఫ్యామిలీస్ ని కలిపేసేవాళ్ళం కదక్క. అది కూడా నిజమే అనుకో. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. గంగ సరే అంటే రుద్ర అన్నయ్యకి సెకండ్ మ్యారేజ్ చేసేయచ్చు. అప్పుడు మనకి ఇద్దరు వదిళ్ళు. మా అన్నయ్య వదిన మన ఇంటికి వచ్చారని తెలిస్తే మీరు కోపంతో గొడవ చేస్తారేమోనని చాలా భయపడ్డానండి. నిజానికి వాళ్ళు సీమంతానికి పిలవడానికి వచ్చారని తెలియగానే మీరు కూడా ఉండుంటే బాగుండు అనిపించింది. కానీ మిమ్మల్ని పిలిచేంత ధైర్యం చేయలేకపోయానండి. కానీ రుద్ర మీరు రావాల్సిందే అని పట్టుపట్టడంతో మీకు కాల్ చేశాను. వాళ్ళు ఎంత గౌరవంగా ఆహ్వానించడానికి వచ్చారో
మీరు కూడా అంతే గౌరవంగా హుందాగా ప్రవర్తించారు. నాకది చాలా సంతోషంగా అనిపించిందండి. చూడు, నేను అమర్యాదగా ప్రవర్తించేవాణ్ణయి ఉంటే నీ మేనల్లుడు రుద్ర, అతని భార్య గంగ మన ఇంట్లో అడుగు పెట్టుండేవారే కాదు. నీకు అర్థం కాని విషయం ఏమిటంటే, నేను నీకు చాలా విలువిస్తాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నీ వాళ్ళందరినీ కాదనుకని మరీ నన్ను నమ్మి వచ్చేసావన్న భావన నాకెప్పుడూ ఉంటుంది. అందుకే నీకే కష్టం రాకుండా చూసుకోవాలనే అనుకుంటాను. నీకు కావలసినవన్నీ ఇస్తున్నా కూడా ఇంకా నువ్వేదో వెలితిగా ఫీల్ అవుతున్నావు. ఇవాళ కూడా మీ అన్నయ్యని నేను ఒక్క మాట కూడా అనలేదు అంటే అది నువ్వు బాధపడకూడదనే, నీ గౌరవం నిలబెట్టాలనే. బికాస్ భర్త ప్రవర్తన భార్య గౌరవానికి కారణం అవుతుంది. భార్య ప్రవర్తన భర్తకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు నాకెంతో గౌరవాన్ని ఇచ్చావు, నా గౌరవాన్ని నిలబెట్టావు. నేను నీ గౌరవాన్ని నిలబెట్టాలి కదా మరి. అయితే మీరు సాయంత్రం ప్రీతి సీమంతానికి నాతో పాటు వస్తున్నారా, లేక వాళ్ళ ముందు సరే అని ఫార్మాలిటీ కన్నారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటారు. మీ వాళ్ళు నాకు చాలా గౌరవం ఇచ్చి ఇంటి దాకా వచ్చి పిలిచారు. నా గౌరవాన్ని నిలబెట్టుకుంటాను. వస్తాను. ఇదేంటి, ఆ వీరు బ్రో ఏమో వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి పడదన్నాడు, ఈయనేమో సాఫ్ట్ గా రెస్పాండ్ అవుతున్నాడు. వీళ్ళంతా కలిసిపోతే మేమనుకున్నది జరగదు.